తల్లిదండ్రికి బాధ తప్పించడానికి అంటున్నారు కదా, కాబట్టే కష్టమైనా సరే ఒప్పుకొంటున్నాను. కాకపోతే ఓ కండిషను. కండిషనా? ఏంటది? ఇదిగో, నాకు పిసినారులన్నా సోమరిపోతులన్నా పరమ సిరాకు. ఏంటి? అసలు పిసినారితనం అంటే ఏంటమ్మా? మీకు తెలుదా? అయితే ఓకే. నాకు రోజు మొక్కలేంటే ముద్దనే కదా, ఏదో ఒక నాన్ వెజ్ వండాలా? వండుతారా మరే? అమ్మా చామంతి గారు, మీకేం కావాలంటే ఆ నాన్ వెజ్ వండి పెడతాం. ఇదిగా ఏం తాగితే ఇష్టం వచ్చినట్టు తిడతాను, బోతులు తిడతాను. మరి భరిస్తారా? భరిస్తామండి, తిట్టండి, భరిస్తాం. అలాగే అల్లుడు గారు, భరిస్తాం. అల్లుడు గారా అంటే మీ ఆవిడ నా కూతురు వరుస అయితే మీరు నాకు అల్లుడు గారే కదా అల్లుడు గారు. ఏమండి ఇంకెళ్దామా? ఏటి వెళ్ళేది? నానొత్తే మీకు నాభం, నాను గారడి మానొత్తే నాకేటి నాభం? అదే ఏం లాభం కావాలమ్మా? మీ ఇంటికి వచ్చినాక అడుగుతాం, అప్పుడు ఇద్దరు గాని. అలాగేనమ్మా, మీరేం అడిగితే అది ఇస్తాం. రండమ్మా. రండి 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 రండి. ఇదే మా ఇల్లు. సామంతి, ఏంటే బసంతి, నాకు ఇల్లు తెగ నచ్చేసినదే. ఓలయ్య బంతి, ఈ గొప్ప నీకు నచ్చేసినదా? దీనికేటే మన ఊరు పంతులు తోటలాగా పెద్దగా ఉంది, నాకు నచ్చేసింది. అయితే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే తంగుంటాను. నాను అదిగో ఆ పెద్ద పీటెక్కి ఆనే తాగుతాను, ఆనే తమ్ముంటాను. నాన్న చేతు, ఈ పందులన్నీ కలిసి ఇంటిని పందుల ఫారం చేసి తట్టున్నాయి నాన్న. తప్పదమ్మా, భరించాల్సిందే. ఇదిగో అమ్మకంతో. అమ్మకుంత మరి నువ్వు నాకు అమ్మలవుతావు చెప్పేసావు కదేంటి? అవును చెప్పినాను. నీ భాష నాకు వచ్చిందేంటి? అవును చెప్పాను, అందుకే అలా పిలిచేసినాను. నా కూతురికి నా మొగుడికి ఈ కొంప బాగా నచ్చేసినది. మేము ఇక్కడే ఉంటాం, మాకు రూమ్ చూపిస్తే పోయి తిని తొంగుంటాము. ఎక్కడున్నా ఏంటి? అది చూపిస్తానుగా. ఏ లతా, శిరీష, బద్రి, రంగా అందరు ఇట్రండ్రా. మా అన్నయ్యలు వదిలి. ఏంటత్తయ్య గారు? వీళ్ళు మన అతిథులు, కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఖాళీ లేదు కదమ్మా, ఎక్కడుంటారు? మీరు బయట ఉంటారు, మేము లోపల ఉంటాం. మేము లోపల ఉంటాం, మీరే బయట ఉండండి. అయ్యో బంతే, ఈ బాయకుతుడు నన్ను ఎక్కిరిస్తున్నాడే. బాయ్యా? నేను నీకు భారీగా యాక్టింగ్ చేయడానికి వచ్చినాను కదేటి, అప్పుడు నేను నాకేమవుతాడు? బాయ్యే కదా, అందుకే బాయ్య అన్నాను. ఇదిగో బాయ్యా లేదు నుయ్యా లేదు, మీరు ఇక్కడికి వచ్చింది వరుసలు కలుపుకోవడానికి కాదు, మేము చెప్పింది చేయడానికి. అర్థమైందా? ఓలమ్మి సామంతి, ఏంటి బసంతి? ఈ బాయకుతుడు నన్ను అందరి ముందు గేరసేస్తున్నాడు. వాడికి నేను చెప్తానుగా. అది కాదురా, ఈ గొంత
ఏది మా అమ్మని గుంతంటావా? అంటే మీరంటున్నారని. ఆహా మేమందరినీ గొంత గొంత అంటాం, మీరంతా సంపి గొంతులో పాతెత్తాం. ఆహాహా, అలాగే నాన్న చేతు, ఆ, దాంతో మనకు పనుందిరా, కొంచెం ఓర్చుకో. ఓకే మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆ? ఓలమ్మో ఈ బాయ పిలుచుకోమన్నాడే, మనం ఇక్కడే ఉందాం. అట్టే అమ్మ బసంతి, చనిపోయిన మా కోడలు వాళ్ళ అమ్మా నాన్న వచ్చే టైం అవుతుందమ్మా. నువ్వు డ్రెస్ మార్చుకుని మా కోడలు డ్రెస్ వేసుకుంటే ట్రైనింగ్ ఇస్తాం. ఏటికి ట్రైనింగ్ ఇస్తారు? అంటే మా ఆవిడ ఎలా మాట్లాడుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా నడుస్తుందో నీకు తెలియదు కదా, అవన్నీ చూపిస్తామంటోంది మా అమ్మ. ఆ ఆ ఓసోస్, దానికైతే నాను రెడీ. నాన్న చేతు, దాని గదిలోకి తీసుకెళ్ళు. దా, రా. ఆ? నా కొడుకు నేను చల్ల కొడుకున్నా. మరి నాకపోతే ఏమనుకున్నావే ముసలికొందా? పెళ్లి కాకపోతే నన్ను లోపలికి తీసుకెళ్ళమన్నా నిన్ను. అయ్యో, నా ఉద్దేశం లోపలికి తీసుకెళ్ళు అంటే ట్రైనింగ్ కోసం అమ్మా. అలాగా, అలాగే బాయ్య రా వెళ్దాం. పద. ఏయ్, మీరు కూడా వెళ్ళండి తోడుగా. అలాగే అమ్మయ్యా, తుఫాన్ వచ్చిపోయినట్టుంది. ఉఫ్. మాయమే. ఒరే అల్లుడు గుంతలో ఎవరు? అటు ఇటు చూస్తావేంట్రా మెడుగుట్ల అల్లుడా? దా. దా. ఈ మందు గ్లాస్ లో పోయి. నేను నీకు గ్లాస్ లో మందు పోయాలా? గుద్దానంటే గుడ్లూడి గ్లాస్ లో పడతాయి. వాళ్ళ అమ్మి ఏంట్రా నా మొగుడు తిట్టేస్తావా? ఇదిగో అమ్మగుంతా, నీ కొడుకు గుంతుడు నా మొగుడు తిడుతున్నాడు. మేము వెళ్ళిపోతాం అంతే, నువ్వు రావయ్యా. అయ్యో, ఉండమా నాన్న బద్రి, అతిథులరా, అర్థం చేసుకుని చెప్పింది చెయ్యండి నాన్న ప్లీజ్. వెళ్ళరా. ఏయ్, ఎల్లి గ్లాసు నీళ్ళు తీసుకురా. వా. ఆ. ఏంట్రా అలా చూస్తున్నావు? వచ్చి వాళ్ళు పట్టు. నేనా? నువ్వే ఇచ్చానంటే అయ్యో అయ్యో అయ్యో, ఈ గుంత వెళ్ళలేక చస్తున్నాను రా. వెళ్ళి పట్రా నాన్న. నేను వెళ్ళి అయ్యో, పట్టుకుంటామా? వెళ్ళి పట్టురా, నేను చెప్తున్నాను కదా, పట్టు. నిన్ను బెల్ల పట్టరా. ఏయ్, చూస్తావేంట్రా? మందు కలుపు. కలుపుతా. చూస్తావేంట్రా? తాగించు. అలాగే. నీళ్లు సరిగా కలిపానో లేదో ఒక్కసారి టేస్ట్ చూసి అప్పుడు తాగిస్తా. నేను కూడా టేస్ట్ చూస్తానే. ఏరా, బాగుందా? ఇలాగే పెగ్ అయిపోయింది కదా, మళ్ళీ కలిపెడతా. ఏంటిల్లు నా మందుకు టెండర్ వేసినట్టున్నారా? వాటర్ ఎక్కువ పోస్తావేంట్రా? వాటర్ ఎక్కువ పోసానా? చూడు, అయితే టేస్ట్ చేసి చూస్తా. చూడు, అందులో వాటర్ ఎక్కువైంది కదా. కొంచెం నువ్వు చూడు. నువ్వు చూడు, నాకు తెలియట్లేదు. ఇంకీరా. పర్ఫెక్ట్, సరిపోయిందిరా. నా పెగ్ నాకు ఈరా. పెగ్ ఎదురా. టేస్ట్ చూస్తా నా 2 పెగులు కొట్టేసరా. నేనే పోసుకుంటా. నేను కలుపుతా. నేను కొంచెం వాటర్ నేనే కలుపుతా. పోసుకుంటా. పోయి చాలా. ఇంకొంచెం పోయి. బసంత్ ఏది నాన్న? ఆ మధు చీర కట్టుకుంటుందమ్మా, వస్తుంది. నాకు కూడా కొంచెం, నాకు కూడా. ఇప్పుడు నాకు
ఓలయ్యో బంతి సోసి ఎంత చక్కగా ఉన్నావే నా తల్లే. అయ్యయ్యో అచ్చు మధుమతిలాగే ఉందిరా. అలాగున్నానేటి? నేను మధుమతిలో ఉన్నానేటి? వేషం అలాగే ఉన్నా నీ భాష నడక మాత్రం తేడాగా ఉందమ్మా. అత్తయ్య గారు ఆ నడక నేను నేర్పిస్తాను అత్తయ్య గారు. ఇదిగో బసంతి, ఎలా నడవాలో నేను నేర్పిస్తాను, నేర్చుకో. చూసావా, ఇలా నడవాలి, సరేనా? అర్థమైందా? నడు చూపుతాను, నడు చూపుతాను. బాగా నడిచానేటి? వాళ్ళమ్మ నాకు సిగ్గు. అయ్యో ఇలా కాదమ్మా. చూసావా నువ్వు వచ్చిన ట్రైనింగ్ ఎలా ఉందో? అత్తయ్య గారు నేను చూపిస్తాను. బసంతి చూడు. అయ్యయ్యయ్యో. నడకంటే అది బే. చూసావా? రైట్, రా. బసంతి ఏమనుకోకమ్మా, నేను నడిచి చూపిస్తాను. అలాగ నడవాలి, నడు. అదొద్దమ్మా. మీరు చెప్పినట్టు చేస్తున్నానా అత్తయ్య గారు? అత్తయ్య గారు మా మధుమతి ఇలాగే ఉంటుంది. అయ్యో ఇలాగే చాలు. ఏం బసంతి, నా ట్రైనింగ్ ఎలా ఉంది? అదిరిపోలా? అప్పుడు ఏమైంది చైతు? నిన్ను నీ అమ్మని ఓ ఆట ఆడించకపోతే నా పేరు మధుమతే కాదు. సూపర్ బసంతి. ఎస్ఐ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే నటించావంటే నువ్వు అడిగినవన్నీ కాదనకుండా ఇస్తానే ఉంటానమ్మా. మీ మాట మీద మీరు నిలబడండి. నా యాక్టింగ్ తో మిమ్మల్ని మెప్పించే బాధ్యత నాది. ఇచ్చిన మాట తప్పడం ఈ అనసూయ చరిత్రలోనే లేదు. మాట ఇచ్చాక వసూలు చేయకుండా వదలటం ఈ మధుమతి చరిత్రలోనే లేదు. ఏంటి మధుమత? మధుమత అదే నేనిప్పుడు మధుమతి పాత్రలో ఉన్నాను కదేటి, అందుకే అలాగన్నానన్న మాట. అలాగా, సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓలయ్యో బంతి సామంతి ఎల్లి ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటాడు. రండి. ఏ చిక్కి చెక్క, ఏ చిక్కి చెక్క, ఏ చిక్కి చెక్క. అమ్మా, ఏంటమ్మా ఈ సంతా? వామ్మో అత్తయ్య గారు, ఒక్క గంటలోనే మంట పుట్టించేశారు. ఇలా ఎన్ని రోజులు భరించాలి అత్తయ్య గారు? ఆ మాస్టర్ గారు కేసు విత్డ్రా చేసుకునే వరకు భరించాలే. సరే పదండి, ఏం చేస్తున్నారు చూద్దాం, పదండి. పదవే. అనసూయ గారు వస్తున్నా. అయ్యో ఎస్ఐ గారు, రండి. ఎక్కడా మధుమతి? ఎక్కడా? లోపల ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ కాదు, టైమింగ్. మీరు వచ్చే టైం బాగుంది అంటోంది. నా టైం బాగానే ఉంది, కానీ మీ టైమే బాగాలేదు. ముందు చూసుకోండి. వీళ్ళతో మాట్లాడేమిటండి, ముందు మా అమ్మాయిని చూపించమనండి. ఇదిగో మాస్టరు, మీ అమ్మాయిని ఎవరు కొరుకు తినట్లేదు.
వెయిట్ చేయండి, వెళ్ళి తీసుకొస్తా. ఆ, అమ్మా నేను వెళ్ళి మధుని తీసుకొస్తాను. నాన్న జాగ్రత్తగా మేనేజ్ చేయమని చెప్పు నాన్న. బాగా ట్రైనింగ్ ఇచ్చాను, నువ్వేం టెన్షన్ పడకమ్మా, అంతా ఓకే. వెళ్ళి మా ఆవిడ మధుని తీసుకొస్తా. వెళ్ళు. ముందే తీసుకురా. మధుమతి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. చూసారా మన ఫాలోయింగ్ ఎలా ఉందో? నేను నమస్కారం పెట్టింది మీకు కాదు. మరెవరికి? నాకు ఏంటి సుబ్బయ్య ఇలా వచ్చావు? ఓ 25,000 అప్పు కావాలమ్మా. అలాగా, ఓ 10 నిమిషాలు ఆగిస్తాను. అలాగేనమ్మా. ఉండు ఉండు ఉండు. హాయ్ హాయ్. బసంతి రెడీయే కదా? నాన్ రెడీ అండి. అమ్మా తల్లి, ముందా భాషపు చూడు, నేను చెప్పింది అర్థమైంది కదా? బయట ఎస్ఐ మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి అనుమానం రాకూడదు, ఓకేనా? ఓసోస్, మా అమ్మకు నాన్నకి ఎందుకు అనుమానం రాకూడదేటి? బా అమ్మ నాన్న అంటే మీ అమ్మ బాబు కాదు, మధుమతి అమ్మ నాన్న నా ఉద్దేశం. ఓసోస్ నాకు ఒగ్గి నేను చూసుకుంటాను కదేటి. సరే విను, బయట జుబ్బా కండువా వేసుకుని పంచకట్టు కట్టుకుని నిలువుబొట్టు పెట్టుకుని ఆయన మీ నాన్న, ఓకేనా? సిసి, ఆయన నాకు నానేటి బంతిగాడు మా నాన్న. బంతి కూడా నాన్నంటే ఏం గౌరవం, ఏం గౌరవం. నాను చిన్నప్పటి నుంచి అంతే గుంతడా. గుంతడు అన్నావంటే పొడిచి పడదొక్కుతా. నువ్వు కాదు ఇంకెవరు చేస్తారేటి? చిచి, నీ ఆశ నాకొచ్చేసింది. చెప్పింది గుర్తుందిగా? అక్కడ ఒక ఆయన ఉంటాడు, జుబ్బా పంచకట్టు కండువా నిలువుబొట్టు, ఆయన మీ నాన్న, పక్కనే పట్టు చీరలు మీ అమ్మ. అంతే అమ్మాయ, చెప్పేసా? ఓకేగా? అయ్యో, మీరు అరిసి అరిసి ఆయాసపడతారు ఎందుకు? బాగా చెయ్యని ఒక ముక్కలు చెప్పొచ్చు కదేటి. బుద్ధి గడ్డి తిని బంతి సామంతి. వస్తాను చెప్పి ఇంకా రాలేదు. హలో హలో హలో, వచ్చాను, తీసుకొచ్చాను. ఇదిగో మా యావిడ మిసెస్ మధుమతి చైతన్య. జుబ్బా కండువా వేసుకుని పంచకట్టు కట్టుకుని నిలువుబొట్టు పెట్టుకుని ఆయన మీ నాన్న, ఓకేనా? భలే దొరికారు. ఇప్పుడు ఆడిస్తాను ఒక ఆట. అమ్మా మధు. అమ్మగారు, అమ్మగారు పిలిపి తేడా ఉంది. ఎలాగున్నావమ్మా? బానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? అయ్యో నాకేటి, నేను బానే ఉన్నాను. నువ్వేటి సిక్కుపోనావు? నాన్న చేతో దీని దిక్కుమాలని వేస్తా దొరికిపోయేలా ఉన్నావురా. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దామా, నువ్వేం టెన్షన్ పడకు. నాన్నగారు నాన్నగారు, మీరెలాగున్నారేటి? మీ నాయన ఆయనైతే మరి ఈయనెవరు? అయ్యో, నిలబొట్టుంటే మా నానేమో అనుకున్నాను. ఇదిగో బాయ్ గుర్తుడా, ఇక్కడ 2 నిలుబొట్లున్నాయి. ఇద్దట్లో ఎవరు మా నాన్న? మీ నాయన ఎవరో నీకు తెలీదా? ఆయన దాండవి. అబ్బా అంటే అది అంటే చాలా గ్యాప్ తో చూస్తుంది కదా నాన్నని, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజా? కన్న తండ్రి కూడా గుర్తుపట్టలేదు. కన్ఫ్యూజ్ ఎందుకమ్మీ? ఎందుకు కాదు, మొగుని చూస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, ఆఫ్టర్ తండ్రిని చూస్తే కన్ఫ్యూజ్ కదా ఏమబ్బి? అంటే కన్ఫ్యూజన్. అవునవును, మా బాయ్ చెప్తుంది నిజం.
కొంప తీసి నన్ను మొగుడు అనుకోదు కదా. మధు మీ నాన్న ఆయన కాదు, ఇదిగో ఈయన మీ నాన్న. అవునమ్మా, ఆయన మీ నాన్న. ఆయన నానేటి నాన్న కదా నాన్న